ప్రణాళికలో భాగస్థులు, వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో, క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం. బైబిల్లోని స్త్రీలు అను ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ఇశ్రాయేలు చిన్నది అను అంశంను ఆధారం చేసుకుని మన మధ్యలో సిస్టర్ దెబోరా లివింగ్స్టన్ గారు వాక్యమును ధ్యానించిన ఉండగా మనం విని దీవించబడదాం. గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో శ్రోతలందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము ననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోక తండ్రి, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాము. మీ వాక్యం ద్వారా మా హృదయాలతో మాట్లాడండి. మా హృదయాల్ని మెత్తనపరిచి మీ వాక్యాన్ని విని అనుసరించి పాటించేలాగా మీరే మీ సహాయాన్ని అనుగ్రహించమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఎన్నో స్త్రీల గురించి, బైబిల్లో ఉన్న స్త్రీల గురించి విన్నాము. ఈరోజు ఒక చిన్న దాని గురించి మనం విందాము. ఆ చిన్ని అమ్మాయి పేరు బైబిల్ గ్రంథంలో రాసి లేదు. ఒక్కటే వచనము ఆ బిడ్డ గురించి రాసి ఉంది. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము మనం చదివినట్లయితే 2వ వచనం చదివినట్లయితే, సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్న దాని చెరుగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠ రోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ఇక్కడ సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను తన సైన్యముతో ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళి ఒక చిన్న దానిని క్యాప్టివ్గా, బానిసగా తీసుకొని వాళ్ళ దేశానికి తిరిగి వచ్చారు. అక్కడ ఈ చిన్న అమ్మాయి నయమాను భార్యకు పరిచారము చేస్తున్నట్లు మనం చూడవచ్చు. ఆ బిడ్డ తన దేశానికి దూరంగా ఉంది, తన ప్రజలకి దూరంగా ఉంది, తన కుటుంబానికి దూరంగా ఉంది. ఎంతో డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి అక్కడ సిరియా దేశంలో ఉంది. అక్కడ తను ఏం కోరుచున్నది? తను ఎన్నో మంచి బట్టలు కోరొచ్చు, మంచి ఫుడ్ తినాలని, మంచి భోజనం తినాలని కోరుకోవచ్చు, మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని కోరుకోవచ్చు. కానీ ఆ బిడ్డ ఏం కోరుచున్నది? తన యజమాని ఒక కుష్ఠరోగము కలిగిన వాడై ఉన్నాడని చూసి, అతని బాధ చూసి ఎంతో దేవుని మనస్సు కలిగి, దేవుని ప్రేమతో ఏమని చెప్తుంది? షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి నా ఏలిన వాడు వెళ్ళిన ఎడల ఆయన కుష్ఠరోగము
బాగు చేయబడును అని తన యజమానురాలతో చెప్తుంది. తను ఏదన్నా చెప్పొచ్చు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఏడ్చి పేచి పెట్టవచ్చు. లేదు అంటే శత్రువులు కదా, వాళ్ళు మంచి కోరకుండా మంచిగా అయింది, నన్ను ఎందుకు నా కుటుంబాన్ని నుంచి నా ఫ్యామిలీ నుంచి దూరం చేశారు, కుష్ఠరోగం ఉందా, ఓకే సఫర్ అయితేనే మంచిది అన్నట్టు ఆ బిడ్డ ప్రవర్తించలేదు. కానీ తన యజమాని మేలు కోరింది, తన యజమాని స్వస్థపరచబడాలని కోరింది. అదే సిచ్యువేషన్లో మనల్ని ఉంచితే మనం ఎంతో రివెంజ్ఫుల్ మోడ్లో ఉంటాం కదా. ఏదన్నా కానీ మంచిగా అయింది, ఇలా ఏదన్నా ఎవరైనా సఫర్ అవుతుంటే వీళ్ళు ఇలా నన్ను బాధ పెట్టారు కాబట్టి వీళ్ళకి ఇలా జరుగుతుందన్న మైండ్ సెట్తో మనం ఉంటాం. కానీ ఈ చిన్నది ఎంతో మెచ్యూర్డ్గా, ఎంతో దేవుని వాక్యంతో నింపబడి, ఎంతో దేవుని ప్రేమతో నింపబడి, తను ఎంత మంచి మాటలు, నా యజమాని స్వస్థపరచబడాలి, ప్రవక్త దగ్గరికి వెళ్తే స్వస్థపరచబడతాడు అని ఎంతో నమ్మకంతో, ఎంతో ధైర్యంతో ఆ బిడ్డ తన యజమానురాలతో చెప్తుంది. అయితే దీని తర్వాత ఏం జరిగిందో అంతా మనకి తెలుసు. నయమాను ఇశ్రాయెల్కి వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషా ఆయనని యోర్దాను నదిలో మునగమని చెప్పడము, ఆయన 7 సార్లు మునిగినప్పుడు ఆయన స్వస్థత పొందడం మనం అన్నీ చూస్తాం. ఇక్కడ ఒక వచనం చూసినట్లయితే నాకు ఎంతో ఇష్టమైన వచనము, నేను ఇంగ్లీష్లో చదువుతాను. అంటే నయమాను ఎలా అయితే రెస్పాండ్ అయ్యాడు, ఆయన స్వస్థత పొందిన తర్వాత ఏమంటున్నాడంటే 17వ వచనంలో, సో నామాన్ సెడ్, దెన్ ఇఫ్ నాట్ ప్లీజ్ లెట్ యువర్ సర్వెంట్ బి గివెన్ 2 mule loads of earth, for your servant will no longer offer either burnt offering or sacrifice to other gods but to the Lord. అంటే ఆయన విగ్రహారాధన చేసే వ్యక్తిగా ఉన్నాడు. యెహోవా దేవుడు అంటే నయమాన్కి తెలియదు. కానీ ఈ చిన్న బిడ్డ నడిపించినప్పుడు, ఈ చిన్న బిడ్డ స్వస్థత మార్గం ఇది, ఇలా ఇక్కడ వెళ్ళండి, షోమ్రోన్లో ఉన్న ప్రవక్తని కలవండి అన్నప్పుడు, నేను స్వస్థత పొందినప్పుడు నిజమైన దేవుడు యెహోవా దేవుడు, నేను ఇక మీదట ఎవ్వరికి బలి అర్పణలు నేను అర్పించను, ఓన్లీ టు ద లార్డ్ గాడ్, అంటే యెహోవా దేవునికి తప్ప ఇంకెవ్వరికి కూడా నేను అర్పణలు అర్పించను అని ఎంత గొప్ప టెస్టిమనీ నయమాన్ ఇస్తున్నాడు. ఇదంతా ఒక చిన్న బిడ్డ ఇచ్చిన సాక్ష్యం వలె, ఆ చిన్న బిడ్డ చెప్పిన ఆ మాటలు వల్లనే జరిగింది. ఒక చిన్న బిడ్డ మాటలు ఒక గొప్ప సైన్యాధిపతి జీవితాన్నే మార్చేయడానికి దేవుడు వాడుకున్నాడు. మనం కూడా ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితులు, మనం ఉన్న ప్రొఫెషన్లో, మనం ఒకవేళ హోమ్ మేకర్స్ అయితే ఇంట్లో, ఎక్కడున్నప్పటికీ చర్చ్లో, ఒక సండే స్కూల్ టీచర్స్ అయి ఉండొచ్చు, ఎన్నోసార్లు మన మాటలు ఎంత విలువైనవి. మన మాటల ద్వారా మనము దేవుని ప్రేమని కనపరచవచ్చు. మన మాటల ద్వారా ఎంతోమందిని దేవుని వైపు త్రిప్పొచ్చు అని మనం గ్రహించలేకపోతాం. ఎన్నోసార్లు ఎంతో ర్యాష్గా, ఎంతో రివెంజ్ఫుల్గా మాట్లాడుతాం. కానీ ఈ చిన్న బిడ్డది, చిన్నది అని ఉంది కదా బైబిల్లో, ఆ చిన్నదైనప్పటికీ, దో షీ వాజ్ ఎ లిటిల్ గర్ల్, ఆమె ఏమి స్వార్థంతో కాదు, ద్వేషంతో కాదు, ఏమి రివెంజ్ కాదు, కానీ ఒక మంచి కోరి దేవుని వైపు తిప్పింది. తను ఆకాశంలో ప్రకాశించే తారల వలె తను తిప్పింది, నీతిమంతుల వైపు తిప్పింది. టు రైచియస్నెస్, షీ టర్న్డ్ హిమ్ టు రైచియస్నెస్. ఒక గొప్ప సైన్యాధిపతిని ఆయన రైచియస్నెస్ వైపు తిప్పింది. వాళ్ళు ఎలా ఉంటారని మనం చదువుకున్నాం దానియేల్లో, యాజ్ స్టార్స్ ఇన్ ది స్కై అని ఉంది కదా. ఎంత మంచి మాట కదా, నిజమే. ఎన్నోసార్లు మనం అలా ఉండలేకపోతాము కదా, ఎంతో కోపంతో, ఎంతో ద్వేషంతో, ఎంతో డిస్రెస్పెక్ట్తో, మనం ఎంతో
బ్యాడ్గా అంటే దేవుని ప్రేమని చూపించలేని బిడ్డలుగా మన జీవితంలో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఈ చిన్న బిడ్డ ద్వారా మరొకసారి మన హృదయాల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతున్నామా, ఎక్కడైనా దేవునికి అవమానకరంగా జీవిస్తున్నామా, ఎక్కడైనా దేవుణ్ణి డిస్రెస్పెక్ట్ చేస్తున్నాం, మనమున్న ప్రాంతంలో, మనమున్న ప్లేస్లో, ఒకవేళ మన చుట్టూ మన నేబర్స్తో మనం గొడవ పడుతున్నామా, ఒకవేళ మనమున్న ప్రొఫెషన్స్లో మన కొలీగ్స్తో, మన అధికారులతో కోపంగా ప్రవర్తిస్తున్నామా, దేవుని ప్రేమ చూపించలేకపోతున్నామా, ఒకవేళ మనమున్న ఇంట్లో మన ఇన్లాస్కి లేకపోతే మన సిబ్లింగ్స్కి, పేరెంట్స్కి రెస్పెక్ట్ చూపించలేకపోతున్నామా, మనం దేవుని ప్రేమను చూపించలేకపోతున్నామా అని ఒకసారి పరీక్షించుకుందాం. అయితే ఈ చిన్న బిడ్డ జీవితంలో నుంచి మనము ఇంకేం విషయాలు నేర్చుకోవచ్చు అని కొంచెం ధ్యానిద్దాం. ఓకే, మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు ఏమని సెలవిస్తున్నాడు? మీ శత్రువులను ప్రేమించండి. మంచి వాళ్ళనైతే ఎవరన్నా ప్రేమిస్తారు, మంచి వాళ్ళని ఎవరన్నా ఇష్టపడతారు, ఎవరన్నా మేలు చేయడానికి ఇష్టపడతారు. కానీ నేనైతే లవ్ యువర్ ఎనిమీస్ అంటే దేవుని ఏమంటారు, నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. యూ హ్యావ్ హర్డ్ దట్ ఇట్ వాస్ సెడ్ యూ షల్ లవ్ యువర్ నేబర్ అండ్ హేట్ యువర్ ఎనిమీ. బట్ ఐ సే టు యూ, లవ్ యువర్ ఎనిమీస్, బ్లెస్ దోస్ హూ కర్స్ యూ, డూ గుడ్ టు దోస్ హూ హేట్ యూ, అండ్ ప్రే ఫర్ దోస్ హూ స్పైట్ఫుల్లీ యూజ్ యూ అండ్ పర్సిక్యూట్ యూ. నిన్ను పర్సిక్యూట్ చేసే వాళ్ళని వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. నీ శత్రువులను ప్రేమించమంటున్నాడు. ఎవరైతే నిన్ను దూషిస్తారో వాళ్ళని బ్లెస్ చేయమని దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభు చెప్తున్నారు. సో మనము ఎన్నోసార్లు అలా చేయలేకపోతాం, కానీ ఈ చిన్న బిడ్డ అలానే చేసింది కదా. షీ బ్లెస్డ్ ద ఎనిమీ హూ బ్రాట్ హర్ క్యాప్టివ్. ఆమెను క్యాప్టివ్గా తీసుకెళ్ళిపోయిన నయమానుని బ్లెస్సింగ్ కోరింది కదా. మంచిగా అయింది, నీకు కుష్ఠరోగు రావడమే మంచిది అని ఏమీ అనుకోలేదు. కానీ నువ్వు స్వస్థత పొందాలి, ఆయన నయమాన్ స్వస్థత పొందాలని కోరుకుంది. షీ వాంటెడ్ బ్లెస్సింగ్ ఫర్ నయమాన్. అండ్ ఆల్సో అదే కాకుండా ఆయనని ప్రేమించింది. ఆయన శత్రువు అయినప్పటికీ, వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరం చేసేసినప్పటికీ, ఎంతో ఒక ఇంట్లో మేబీ హ్యాపీగా ఉండుండొచ్చు, కానీ ఇక్కడ ఒక బానిసగా, ఒక సర్వెంట్ గర్ల్ లాగా పరిచారం చేసే బిడ్డగా ఉండిపోయింది. అయినప్పటికీ ద్వేషించలేదు, కానీ శత్రువుని ప్రేమించింది. సో మనం కూడా ఎన్నోసార్లు శత్రువులను ద్వేషిస్తాం. మనల్ని కించపరిచే వాళ్ళని మన మాటలతో తిడతాము, మన ప్రవర్తనతో వాళ్ళని హేట్ చేస్తున్నామని ప్రూవ్ చేస్తాము. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే మనము శత్రువులనైనా కూడా ప్రేమించాలి. వాళ్ళు ఎలాంటి శత్రువులైనప్పటికీ, నిన్ను పర్సిక్యూట్ చేసినా, నిన్ను నిందించినా, నిన్ను బాధ పెట్టినా కూడా వాళ్ళని ప్రేమించాలి. మనం కూడా ఒకప్పుడు దేవునికి శత్రువులమే, పాపంలో దేవునికి దూరంగా ఉన్నప్పటికీ ఆయన మనల్ని ప్రేమించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎఫెసీల పత్రిక 2వ అధ్యాయంలో చదివినట్లయితే నాకు ఎంతో ప్రియమైన అధ్యాయం అది. చదివినప్పుడు నిజంగా అనిపిస్తుంది, ఎంతో పాపంలో చచ్చిన స్థితిగా, దేవునికి శత్రువుగా, దూరంగా ఉన్న మన బ్రతుకులను ఆయన మార్చి క్రీస్తుతో కూడా లేవనెత్తి మనని కృపతో రక్షించుకున్నాడని అక్కడ పౌలు రాస్తూ ఉంటాడు. సో మనం కూడా దేవునికి ఎనిమీస్ అయినప్పటికీ దేవుడు మనకి ఆయన ప్రేమ చూపించి ఆ ఘోరమైన సిలువలో మన కొరకై మరణించాడు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా దేవుడు మనల్ని ప్రేమించారు. మనం శత్రువులుగా, మన పాపాల వల్ల ఆయన సిలువ వేయబడ్డాడు. అయినప్పటికీ మనం ఎంత దూరంగా, నువ్వు వద్దు దేవా నాకు అన్న జీవితం జీవిస్తున్నప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని యేసుప్రభు ఆ సిలువలో వేలాడు. అలాగే మనం కూడా యేసుప్రభువే మనల్ని ప్రేమించినప్పుడు మనం కూడా మన శత్రువులని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. ఈ చిన్నది ఎలా అయితే నయమాను శత్రువు అయినప్పటికీ ప్రేమించిందో మనం కూడా మన శత్రువులని ప్రేమించాలి. అలాగే
ఆ బిడ్డ ఏం చేసింది? రెండోదిగా మనం చూసినట్లయితే షేర్ గాస్పుల్ ఇన్ ఎవ్రీ సీజన్. రెండో తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే పాల్ తిమోతికి రాస్తూ ఏమని రాస్తున్నాడంటే, ప్రీచ్ ద వర్డ్, బీ రెడీ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. అంటే ఎలాంటి పరిస్థితి అయినా, అన్నీ మంచిగా ఉన్న పరిస్థితి అయినా, ఏది సరిగా లేని పరిస్థితి అయినా, ఒకవేళ మేబీ సిచ్యువేషన్స్ ఆర్ హ్యాపీ, ఫైనాన్సెస్ మంచిగా ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాము, హెల్త్ అంతా బాగుంది, మన చుట్టూ అంతా పీస్ఫుల్గా మంచిగా ఉన్నప్పటికీ మనము సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. ఎన్నోసార్లు కంఫర్టబుల్గా ఉంటే దేవుని పని చేయము, దేవుని మాటలు చెప్పము, మన స్వార్థంతో మనం జీవిస్తాము. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, బీ రెడీ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. ఎలాంటి పరిస్థితి అయినా, అన్నీ మంచిగా ఉన్నప్పుడు, అన్నీ మంచి లేనప్పుడు కూడా మనము సువార్తని ప్రకటించాలి. పాలు కూడా అలానే ఎంత ఘోరంగా ప్రిజన్లో ఉన్నప్పుడు కూడా సువార్త ప్రకటించారు, బయట ఉన్నప్పుడు కూడా సువార్త ప్రకటించారు, ఎంతోమంది ఆయనని దూషించినప్పుడు కూడా సువార్త ప్రకటించారు. ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. ఈ చిన్నది కూడా తను ఎంతో అన్కంఫర్టబుల్ ప్లేస్, ఫ్యామిలీకి దూరంగా, ఇందాక చెప్పినట్లు దూరదేశంలో మన ఇంట్లో ఉన్నప్పుడే కంఫర్టబుల్గా ఉంటాం, వేరే దగ్గరికి వెళ్తే అంత కంఫర్టబుల్గా ఉండలేం. అయినా కూడా ఈ చిన్న బిడ్డ ఒక బానిసగా, ఒక సర్వెంట్ గర్ల్ లాగా పనిచేస్తూ కూడా అలాంటి అనుకూల పరిస్థితి లేనప్పటికీ ఆ బిడ్డ సువార్త ప్రకటించడానికి, అంటే దేవుని మాటలు, మంచి మాటలు చెప్పడానికి, నీతి మార్గంలో నడిపించడానికి ఆ బిడ్డ చెప్పింది. నయమాను స్వస్థత పొందాలని ఎవరి దగ్గరికి వెళ్తే స్వస్థత పొందుతుంది? యెహోవా దేవుని ప్రవక్త, అదెవరు? ఎలీషా దగ్గరికి వెళ్ళాలని ఆ బిడ్డ చెప్పింది. ఎవరికి? తన యజమానురాలకి చెప్పింది. ఆమె ఎంతో డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా షీ వాజ్ ఇన్ అవుట్ ఆఫ్ సీజన్, అంటే ఎంతో కంఫర్టబుల్ ఉన్న ప్లేస్లో లేదు, అయినప్పటికీ సువార్తని ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సువార్తను ప్రకటించాలి, దేవుని మాటల్ని ప్రకటించాలి. మనం ఎన్నో మిషనరీస్ గురించి చూస్తాం కదా, అసలు ఎంతో ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఒక లేడీ మీకు తెలిసినట్లయితే కోరీ టెన్ బూమ్ అని, సెకండ్ వరల్డ్ వార్ హిట్లర్ టైంలో నెదర్లాండ్స్లో ఆ బిడ్డ ఎంతోమంది యూదులని హిట్లర్ నుండి హైడ్ చేసింది, దాచిపెట్టింది. సో ఆమెని ప్రిజన్లో వేసి ఎంతో కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో తను వేసినప్పుడు కూడా తను ఇంకా వాళ్ళ సిస్టర్ ఎంతోమందికి దేవుని వాక్యాలు చదివి సువార్త ప్రకటించి అక్కడ గాస్పల్ మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళు కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో. ఎంతో డిఫికల్ట్ సిచ్యువేషన్స్, ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్. అక్కడ అంత ఇన్సెక్ట్స్ ఉండేవి, అందరూ డిసీజెస్తో ఉండేవాళ్ళు, ఎంతో సరైన ఫుడ్ లేదు కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో, ఎప్పుడు చంపేస్తారో తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా కోరీ టెన్ బూమ్ ఎంతో ధైర్యంగా, తను కూడా ఎన్నోసార్లు పడిపోయేది, తను కూడా ఎన్నోసార్లు దిగజారిపోయేది, కానీ దేవుని కొరకు నిలబడి దేవుని సువార్తను ప్రకటిస్తూ అక్కడ ఉన్న ఇన్మేట్స్ అందరికీ, అక్కడ ఎంతమంది అయితే ప్రిజన్లో ఉన్నారో, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిన్న బైబిల్ దాచిపెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళకి చదివి వినిపించి, వాళ్ళకి సువార్త ప్రకటించి, వాళ్ళని దేవుని వైపు త్రిప్పింది ఎంతోమందిని. తను చనిపోయేంత వరకు కూడా, తను కాన్సన్ట్రేషన్ క్యాంప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఎంతోమందికి తన టెస్టిమనీ ద్వారా దేవుని వాక్యం చెప్పింది. ఎంతో వీక్, ఎంతో ఓల్డ్ అయినప్పటికీ దేవుని పని చేయడానికి తను ధైర్యంగా ముందుకెళ్ళింది. ఎన్నోసార్లు మనం చేయలేకపోతాం, అన్నీ మంచిగా ఉన్న సమయంలో కూడా మనం సువార్త ప్రకటించలేకపోతాం. అండ్ చిన్నగా మనం దేవుని ప్రేమని చూపిస్తూ మనం సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలి. చిన్నది ఎలా అయితే అవుట్ ఆఫ్ సీజన్లో ఉన్నప్పటికీ మంచి దేవుని మాటలు ఎలా అయితే చెప్పిందో మనం కూడా ఈ చిన్నదానిలాగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే
అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. యేసు ప్రభు ఆరోహణుడు అవుతున్నప్పుడు చెప్పిన మాటలు. But you shall receive power when the Holy Spirit has come upon you, and you shall be witnesses to me in Jerusalem and in all Judea and in Samaria and to the end of the earth. యెరూషలేములో, జుడియాలో, సమరియాలో, భూదిగంతం వరకు కూడా ఆ సాక్షులై మీరు ఉండాలని యేసుప్రభు లాస్ట్ కమాండ్ ఇచ్చి ఆరోహణుడై వెళ్ళిపోయారు. అయితే చివరిగా మనం చూసినట్లయితే మనం ఒక విట్నెస్గా ఉండాలి. మనం ఎక్కడ ఉన్నప్పటికీ మనం ఒక సాక్షిగా ఆయన కొరకు నిలబడాలి. ఈ చిన్నది ఎలా అయితే దూరదేశంలో, ఆమె యెరూషలేంలో లేదు, ఆమె షోమ్రోనులో లేదు, ఎక్కడో దూరంగా సిరియాలో ఉంది, అయినప్పటికీ తను దేవునికి సాక్షిగా నిలబడింది. మనం కూడా ఎలాంటి ప్లేస్లో ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవునికి సాక్షిగా నిలబడాలి. సాక్షిగా నిలబడి ఆయన నామాన్ని మహిమపరచాలి. మన లైఫ్ యొక్క మెయిన్ పర్పస్, అందరికీ ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే దేవుని మహిమపరచడం. మనం ఆయనకు సాక్షిగా ఉన్నప్పుడు ఆయన నామం మహిమపరచబడుతుంది. అండ్ అది మన అల్టిమేట్ గోల్ అయి ఉండాలి. మనం దానియేలులో చదివినట్టుగా ఎంతోమందిని రైచియస్నెస్ వైపు, నీతి మార్గము వైపు త్రిప్పడానికి రెడీగా ఉండాలి. ఎలా అయితే ఈ చిన్నది ఎంతో చిన్నదైనప్పటికీ, ఆమె గురించి ఎక్కువ వివరింపబడినప్పటికీ, ఆ చిన్న మాటల ద్వారా ఒక గొప్ప సైన్యాధిపతి యెహోవా దేవుని వైపు తిరిగారు. మనం కూడా మన జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా, మన సువార్త ప్రకటన ద్వారా, మన ప్రేమ ద్వారా యేసు ప్రభుని కనపరిచినప్పుడు మనం కూడా నక్షత్రాల వలె, ఆకాశంలో నక్షత్రాలు ఎలా అయితే నైట్ స్కైలో వెలుగుతాయో మనం కూడా అలా ఉంటామని వాక్యం సెలవిస్తుంది. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి చదివినట్లయితే, Do all things without complaining and disputing, that you may become blameless and harmless children of God, without fault in the midst of crooked and perverse generation, among whom you shine as lights in the world, holding fast the word of life, so that I may rejoice in the day of Christ, that I have not run in vain and nor labored in vain. ఇక్కడ పాల్ చెప్తున్నాను, మనము లోకంలో జ్యోతుల వలె వెలుగుతామని. ఈ క్రికెట్ జనరేషన్, ఇక్కడ మనం ఉన్న జనరేషన్ అంతా ఎంతో పవర్స్ జనరేషన్, ఎంతో పాపంతో కరప్ట్ అయిపోయిన జనరేషన్లో మనం ఉన్నప్పటికీ, మనం ఎలా అయితే సాక్షులుగా ఉన్నప్పుడు బ్లేమ్లెస్గా, మనము నిష్కలంకులుగా, కపటం లేని వారుగా జీవించినప్పుడు మనము లోకంలో జ్యోతుల వలె వెలుగుతామని పాల్ రాస్తున్నాను. మనం ఎంతో జాగ్రత్తగా మన జీవితాన్ని మరొకసారి పరీక్షించుకొని, ఎక్కడైనా పడిపోతున్నామా, ఎక్కడైనా జీవించలేకపోతున్నామా, సాక్షులుగా జీవించలేకపోతున్నామా, శత్రువులను ప్రేమించలేకపోతున్నామా, సువార్తను ప్రకటించలేకపోతున్నామా, ఒకసారి మనం పరీక్షించుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని మరలా ఆయన కృపను పొందుకొని ఆయనకు సాక్షులుగా ఉండేలాగా ప్రభు సహాయం కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల దేవ, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మీ వాక్యాన్ని అవును ప్రభా వినడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. ఎలా అయితే ఆ చిన్ని అమ్మాయి ఎలా అయితే మీ మాటలతో న్యాయానికి చెప్పినప్పుడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందవచ్చు అని చెప్పినప్పుడు, అవును ప్రభా నయమాను వెళ్ళి స్వస్థత పొంది మిమ్మల్ని ఎరిగారో, మేము కూడా తండ్రి మా శత్రువులను ప్రేమించి మీ సువార్తను ప్రకటించి మీకు సాక్షులుగా ఉండేలాగా మీరే సాయం దయచేయండి. లోకంలో జ్యోతుల వలె వెలిగి కృపను మాకు ఇమ్మని, మీ వాక్యాన్ని మాకు తెలియజేసినందుకు, మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ వాక్యాన్ని పాటించే సహాయాన్ని మాకు అనుగ్రహించమని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిలులోని స్త్రీలు దేవుని ప్రణాళికలో భాగస్థులు. వారి ఆదర్శ జీవిత సాక్ష్యము నేటి స్త్రీలకు మార్గదర్శకం. సారా, రిబకా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి విశ్వాస నిరీక్షణకు మాదిరి. నడుచుకుందాము వారి మార్గములో. క్రీస్తు సహపరిచారకులై సంఘ సేవలో సాగుతూ నడచిన వారి జీవితం ఈ తరముకే ఆదర్శం.